పిల్లరా మన పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 11వ అధ్యాయము 11:10. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందురా నీ మార్గమును సిద్ధపరచును అని ఎవరి గురించి రాయబడినో అతడే యోహాను. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. సరిపోదండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్యాన్ని పరిశీలన చేస్తే యేసు ప్రభువారు సువార్త ప్రకటిస్తున్న రోజుల్లో అక్కడున్న శిష్యులతో దేవుని ప్రజలతో ఒక సందర్భం వచ్చింది. ఆ సందర్భం ఏంటంటే యోహాను గురించి వచ్చింది. ఆ సందర్భం ఎవరి గురించి వచ్చింది? యోహాను గురించి వచ్చినప్పుడు యోహాను గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఏంటంటే స్త్రీలు కలిగిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు నిశ్చయముగా మీతో. అంటే భూమి మీద ఉన్న మనుషులందరికన్నా గొప్పవాడు ఎవరు? యోహాను. యేసు ప్రభువును కూడా కలుపుకొని చెప్పాడు ఆయన. శ్రీగర్భం యేసు ప్రభు వారు పుట్టారు లేదా? స్త్రీ అన్నాడా స్త్రీలు అన్నాడు అక్కడ? చెప్పండి. స్త్రీలు కలిగిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు పరిపూర్ణమైన మానవుడు, పరిపూర్ణమైన దేవుడు, పరిపూర్ణమైన మానవుడు. మనము ఈ 21వ శతాబ్దం ప్రజలు సహజంగా ఏమంటామంటే ఆయన దేవుడు కాబట్టి జయించాడని అంటామని. ఆయన మానవుడు గాని లోకానికి వచ్చాడు, మానవుడు గాని దేవుడి మీద ఆధారపడ్డాడు, మానవుడు గాని దేవుడితో సహవాసం చేశాడు. ఎలా జీవిస్తే పరిశుద్ధంగా బతకగలమో, ఎలా జీవిస్తే లోకాన్ని జయించగలమో, ఎలా జీవిస్తే పరలోకాన్ని చేరగలమో ఆయన జీవితం ద్వారా జీవించాడు. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలో కూడా దేవుడు తెలియజేశాడు. అయితే ఆయన ఎంత చక్కగా మాట్లాడుతున్నాడంటే యేసు ప్రభువారి గురించి మనకు తెలుసు. యేసు ప్రభువారి సందర్భంలో మీలో ఎవరు గొప్పవారు అంటే ఏం చెప్పాడంటే, ఒక టవల్ తీసుకొని నీళ్లు తీసుకొని ఏం చేశారు? అందరు కాళ్ళు పాదాలు కడిగి మీలో గొప్పవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తగ్గించుకుంటేనే వాళ్ళు గొప్పవాళ్ళు. తను తాను తగ్గించుకుని వాడు ఏం చేయబడతాడు? హెచ్చింపబడును. ప్రేమ కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. ఈ మాట చెప్పింది ఎవరు? యేసు ప్రభువు. మన కాలంలో ఒక దైవజనుడు సువార్త ప్రకటిస్తున్న రోజుల్లో ఒక తల్లి గారు, అరే దేవుని ప్రజల కోసం ఆయన అనేకుల కోసం ఉపవాసం ప్రార్థన చేస్తున్నాడు, అందరి కొరకు ఆయన ప్రయాసపడుతున్నాడు, మనమైతే మన తిండి కొరకు మన కుటుంబం కొరకు బతుకుతున్నాం అని ఒక పూటన్న భోజనం పెడదాము అని మనసు వచ్చి ఒక రోజు ఆదివారం ప్రార్థన అయిన తర్వాత భోజనం పెట్టిందండి. తన భర్తకి దేవుడి ప్రేమ తెలియదు. పని చేసుకోవచ్చు కదా, ఇలా చేసుకోకపోతే ఎలా తింటున్నావు అని అతడికి వచ్చిన భాషలో మాట్లాడి తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక అతను తినే అన్నంలో కూడా ఉమ్మూసాడంట ఆయన యజమాని. భోజనాన్ని పిలిచిందేమో ఇంటి యజమానురాలు పిలిచింది. భోజనంలో పల్లెల్లో ఉమ్మివేసిందేమో ఇంటి యజమానుడు. ఈయన నవ్వుతా ఆ భోజనాన్ని తిని చక్కగా ఎదిగాడు.
ప్రేమ ఎలాంటి పరిస్థితినైనా మార్చింది. ఓర్పు వ్యాపకాయ తినగా తినగా తీగా ఉండిద్దని ఓర్పు ఏం చేసిందంటే ఎలాంటి పరిస్థితులనైనా మధురంగా మారుస్తుంది. ఇతను బాధపడలేదు, నేను తిట్టాకి వచ్చానా మీ ఇంటికి, లేదా నేనే పని చేసుకోలేనా, నేనే మనిషిని కాదా అన్నట్టు మాట్లాడలేదు. కానీ ఈ దైవజనుడు ఏం చేశాడంటే చక్కగా భోజనం చేసి వెళ్తే తర్వాత ఆ ఓర్పు, ఆయన ప్రేమ తగ్గింపు చూసి ఆ ఇంటి యజమానుడు ఏం చేశాడంటే, అమ్మాయి మన ఇంటికి వచ్చిన కుర్రోడు ఎవరో దేవుడు మాట చెప్తాడు, కానీ చాలా ఓర్పు ఉంది అతనిలో. ఏముంది? ఓర్పు ఉంది. నిజంగా పిల్లోడు పుట్టంగానే సంతోషం కలగదంట. ఆ పిల్లోడు పెద్దోడయ్యి పెరిగి 10 మందితో ఆహా ఇతను బాగా చదువుతున్నాడు, మంచి గుణలక్షణం కలవాడు అంటే అప్పుడు ఆ తల్లిదండ్రులకి సంతోషం. పుత్రుడు జన్మించగానే సంతోషం కలిగినా అని మన పాఠాల్లో మనం వింటాం. 10 మంది వాళ్ళు క్రైస్తవులుగా బైబిల్ పట్టుకున్న, బైబిల్ ఎంతమంది చేతిలో ఉంది ఏంటి? బైబిల్ ఎంతమంది చేతిలో ఉంది? మనం ఎవరు పెళ్ళిళ్ళకి వెళ్ళినా వాళ్ళు ఫోటో తెగమని పోయినా నవ్వుతూ ఉంటారు, టయానికి భోజనం చేయమని పోయినా నవ్వుతూ ఉంటారు. ఏంటి? వాళ్ళకి తెలియదు. ఒకసారి వాళ్ళే నోరు తెరిచి అరిస్తూ ఉంటారు, తప్పు మంద లేకపోయినా వాళ్ళే దెబ్బలాడతారు. అయినా తగ్గించుకొని ఈ 30 రూపాయలు బయటించుకోవాలి. యేసు ప్రభువుని చూపించాలి. బైబిల్ పట్టుకున్న వాళ్ళకి బైబిల్ పట్టుకొని అనుకోని తేడా లేకపోతే ఏంటి? మ్యాప్ ఉంది, మ్యాప్ తెలిసినోడు గమ్యానికి వెళ్తాడు. లొకేషన్, దారి తెలిసినోడు కూడా దారి తప్పిపోతే అట్లా. బయట వాళ్ళకి తెలుసా శత్రువుని ప్రేమించిందని, బయట వాళ్ళకి తెలుసా మనం తగ్గించుకోవాలని. ఒక మాట అంటే ఏమాట అన్నారే, ఏమన్నా ఆడపిల్లలు ఏమన్నా పెళ్ళైన తర్వాత దెబ్బలాట్లు అయింది అనుకో, పెళ్ళి అయినప్పుడు బాగానే ఉంటారు, వాళ్ళు నవ్వుకుంటారు, అవి ఇచ్చుకుంటారు. పెళ్ళైన తర్వాత దెబ్బలాట్లేదు. దెబ్బలాట అయిన తర్వాత వీళ్ళ అమ్మాయి ఇట్లా అంటే మా అత్తగారు నువ్వెందుకు కుదురుకున్నావు, నువ్వు కూడా ఒక మాట అంటారు ఇంట్లో. ఈ పాప అనేది నేనేం అనుకున్నట్లేదు, నేనే అన్నాను అనేది. అది అట్లా అన్నారు. అది యేసుప్రభు భాష, అది బైబిల్ భాష. యేసుప్రభు వారు మనకు నేర్పించిన మార్గం అనేది. యేసుప్రభు మార్గం గుండా వెళ్తేనే పరలోకి వెళ్తాం. యేసుప్రభు చూపించిన మార్గం గుండా వెళ్తేనే నిత్యరాజ్యం వెళ్తాం. బైబిల్ ఒకటి చెప్పి మనకు నచ్చినట్టు చేసామనుకోండి, నిత్యరాజ్యం వెళ్ళే అవకాశం మనకి లేదు. మనం బైబిల్ వాడుతూ ఉంటాం. ఎవరు చనిపోయారనుకో వాళ్ళు కొత్త బట్టలు పెట్టాలండి, వాళ్ళు స్పీడ్ ఇచ్చి రావాలంటే ఏమంటాం మనం? ఇవాళంటే అమావాస్య అంటే, ఇవాళ పౌర్ణమి అంటే, ఇవాళ శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదండి, కరెంట్ పోయిన డబ్బులు ఇవ్వకూడదండి. ఇవన్నీ ఎప్పటి నుంచో మనకు వచ్చినాయి. ఇక మాకు అలవాటు అయిపోయి ప్రార్థన ఇవన్నీ చేస్తూ ఉంటాం. దేవుడి వాక్యం లోతుకి వెళ్ళేది ఉందిగా, ఇవన్నీ కాదులే అనిపించింది. ఇవన్నీ ఏంటి ఈ రోజు చెడ్డ రోజు అని ఈ రోజు అని చెప్పగలమా మనం? దేవుడు ఏమన్నాడు? ఆదికాండం 1వ అధ్యాయము 30వ వచనంలో దేవుడు చేస్తున్న ప్రతి రోజు మంచిది అన్నాడు. ఏమన్నాడు? మనం ఏమంటామంటే ఏదైనా పెళ్లి పెట్టాలనే కార్యక్రమం కానీ ఇల్లు ఓపెనింగ్ పాస్టర్ గారు మంచి రోజు చూసి అంటే అలవాటు అయిపోయి వీళ్ళకి వీళ్ళకి ఏమంటారంటే పాస్టర్ గారు మంచి రోజు చూస్తే దేవుడు ఏమో 7 రోజులు మంచి అంటున్నాడు. ఏ రోజు మంచి అంటున్నాడు? ఇప్పుడు చాలా మనం పుట్టినరోజు చేసుకుంటాం, అదే మంచి రోజు. మన పుట్టినరోజు ఏమనుకుంటాం మనం? హ్యాపీ అంటాం. ఏమంటాం? బర్త్డే ముందు ఏం చేస్తారు? హ్యాపీ బర్త్డే అంటారా, బ్యాడ్ బర్త్డే అంటారా? మనం ఏ రోజు పుడితే ఆ రోజే మంచి రోజు. తెలియక మనం వాక్యాన్ని తెలియక మనం ఏం చేస్తున్నాం అంటే అన్ని పాటించేవారుగా మారిపోతున్నాం. అన్ని ఏం చేసారా మారిపోతున్నాం మనం, అన్ని పాటించేవారుగా మారిపోతున్నాం. సరే, దేవుని వాక్యాన్ని చూస్తే అతడి యొక్క ఓర్పును చూసి ఇతను ఏం చేశాడు? ఆ వ్యక్తి ఏమన్నాడంటే నేను కూడా మందిరానికి వస్తానని వెళ్ళాడు. అతను ఓర్పును చూసి, మిమ్మల్ని బట్టే నా నామం మహిమపరచబడాలి. కొండ మీద ఉన్న పట్టణం వాళ్ళే ఉండాలి. కొండ మీద ఉన్న పట్టణం కనబడితే కనబడదా? ఇటు వెళ్తా ఉంటే చిట్నగర్ దగ్గరలో కొండ ఉంటుంది, ఇల్లు అని కనబడతా ఉంటాయి. ఇటు వెళ్తా ఉంటే కొండల దగ్గర ఇల్లు ఉంటాయి, కొండ పైన ఇల్లు కనబడితే కనబడండి. విజయవాడలో కొండలు ఉన్నాయా? కొండలు లేవా? కొండ మీద ఉన్న పట్టణము మరిగే ఉండిద్దా? మన జీవితం ఎలా ఉండాలంటే అనేకులకి మంచిగా కనబడాలి, ప్రేమను చూపించాలి. ఇక్కడ చూస్తే
స్త్రీలు కనిన వారందరిలో కన్నా ఎవరు గొప్పవాడు? యేసు ప్రభువారు ఆయన్ను కూడా కలుపుకొని చెబుతున్నాడు. స్త్రీలు కనిన వారు, మరియ కూడా స్త్రీగా, వారందరికన్నా ఎవరు గొప్పవాడంట? బాప్తిస్మం ఇచ్చే యోహాను గొప్పవాడు అని ఇంకొక మాట చెబుతున్నాడు. మరియా గురించి కూడా ఈ మాట చెప్పాడు యేసు ప్రభువారు. యోహాను గురించే కాదు, మరియా తండ్రిని పిలుస్తుంటే ఆ విషయం కూడా చెప్పాడు. 12వ మాట, ఇప్పటి వరకు 11 చదవమ్మా పూర్తిగా. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆయనను పరలోక రాజ్యంలో, నేను చెబుతాను చెప్పండి, ఆయనను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. ఎవరంట? పరలోక రాజ్యం ఎవరైనా చేరారు అనుకుందాం. మన భాష ప్రకారం ఇప్పుడు భాష ప్రకారం చూస్తే పరదేశంలో ప్రవేశించిన వారు ఎవరున్నారు అంటే, యేసుప్రభువు వారు చెప్తారు సిలువలో ఒక దొంగ, అయ్యా నేను చేసినవని మంచి కాదు, నేను చేసిన దానికి నాకు ఈ శిక్ష తగును అని పశ్చాత్తాపడతాడు. అతిక్రమం ఒప్పుకున్నవాడు ఏం చేయబడతాడు? 28వ అధ్యాయం 13వ మాట సామెతల గ్రంథం, కనికరించబడతాడు. ఏం చేయబడతాడు? మత్తయి సువార్తలో మనం చూస్తే ఈ సిలువ విధానం చూస్తే ఈ వ్యక్తి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. ఎవరి రాజ్యంలో ప్రవేశించే పరిస్థితి వచ్చింది? ఒక రకంగా చెప్పాలంటే దొంగే. ఎవరో దొంగ. యేసు ప్రభువుతో పాటుగా 2 దొంగలు సిలువ పడితే ఒక దొంగ, రెండవ దొంగ, అతడు తన స్థితి అతనికి అర్థమైన వెంటనే సరి చేసుకున్నాడు. బయట ఉన్నవాడు కూడా వచ్చాము లోపల సరి చేసుకొని చక్కగా దేవుని యొక్క మహాకృపను బట్టి వాళ్ళు ఏం చేయబడ్డారంటే మేలు పొందుకున్నారు. దేవుడు ఏమంటున్నాడంటే, పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు ఎవరికన్నా గొప్పవాడంట? స్త్రీలు కన్నా వారందరికన్నా యోహాను గొప్పవాడైతే పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు ఇతని కంటే గొప్పవాడు. అంటే పరలోక రాజ్యం ఎంత గొప్పదో చూడండి కదా. చాలా మంది ఏమంటారంటే, అట్లా కనబడతారు కాదండి, అతను చేసే కంపెనీ మామూలు కాదు అంటారు. ఏమంటారు అంటే, బాగా వచ్చే డబ్బులు లేకపోతే పేరున్న ఏదోటి వాళ్ళకున్న భూ సంబంధంగా వాళ్ళు మాట్లాడుకుంటారు. ఏంటి ఫలానా కంపెనీలో అతను జాబ్ చేస్తున్నాడు అంటే దాన్ని బట్టి అతనికి ఏమొచ్చింది? విలువ అన్నట్టుగా. వీటన్నిటికన్నా విలువ ఏంటంటే, ఒక మనిషి పరలోక రాజ్యంలో ప్రవేశించడం అన్నది, ఒక మనిషి పరలోక రాజ్యంలో చేరడం అన్నది ధన్యకరమైనది, గొప్పది అని దేవుడు చెబుతున్నాడు. పరలోక రాజ్యం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే, బైబిల్ పట్టుకున్నాం, దేవుని సన్నిధికి వెళ్ళాం, వచ్చేసాం అనుకుంటారు. అలా కాదు. ఒక మనిషి దేవునితో సహవాసం చేసి దేవునికి తనకే ఆటంకంగా ఉన్న ప్రతిదీ విడిచిపెట్టినప్పుడే అతడు దేవుడి రాజ్యంలో ప్రవేశించగలడు. అతడు భూమి మీద ఎవరి మీద ద్వేషం, పగ, కుట్ర లేకుండా చిన్నబిడ్డలాంటి మనసు కలుగున్నప్పుడే అతడు దేవుడి రాజ్యంలో ప్రవేశించగలడు. యేసుప్రభువు సువార్త చెబుతున్నప్పుడు ఒక బిడ్డని ఎత్తుకొని, ఇదిగో ఇలాంటి మనసు ఉన్న వాడికే పరలోక రాజ్యం. ఒక శిశువుని పిలిచి చిన్నపిల్లలాంటి మనసు ఉన్న వాళ్ళకి పరలోక రాజ్యము అని చెప్తాడు. పరలోక రాజ్యంలో ప్రవేశించాలని ఎంతమంది కాస్తుంది? ఉందా లేదండి? నేనైతే 2 చేతులు ఎత్తాను. ఏంటి? దేవుడు మన ఆశలు తీర్చును గాక. ఆమేన్. ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలనుకో, మనకి మనసు ఉందనుకో, ఏం చేస్తాం? ఆ మ్యాప్ ప్రకారం, ఆ రూట్ ప్రకారం మనం వెళ్తాం. ఇటు హైదరాబాద్ ఉంటే మనం ఇటువైపు వెళ్తా ఉంటే హైదరాబాద్ వచ్చిందంటే తెలియక దేవుడు పెట్టిన అనేక మంది మోసపోయేది ఇదే. ఏంటంటే పరలోక రాజ్యం వెళ్ళే మార్గం వైపు వెళ్ళకుండా ఇంకా ఆచారాల వైపు, మూఢనమ్మకాల వైపు, ఇంకా పాత జీవితంలో ఈ భూ సంబంధమైన దాని వరకే ప్రయాసపడే వారిగా ఉండి దేవుని ప్రేమను గ్రహించలేకపోతున్నారు. దేవుని వాక్యం చూడండి ఒకసారి. మత్తయి సువార్త పేజీ ఒకసారి వెనక్కి తిప్పండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం. ఇక్కడ యేసుప్రభువు వారు ఒక చిన్న మాట చెప్తారు. దాని గురించి చెప్పి నేను వాక్యం చూద్దాను. 11:8-11. రాజ్య సంబంధులు అంటే మూల భాషల కింద చూడండి, రాజ్య కుమారుడు అని ఉంది. సరే, నేను దీని గురించి చిన్న విషయం చెప్తాను. యేసుప్రభువు వారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయన కపెర్నహూములో ప్రవేశిస్తారు. ఏ ప్రాంతానికి వెళ్ళాడు? ఒక శతాధిపతి వస్తాడు. అయ్యా, నా దాసుడికి
హెల్త్ బాగోలేదు, అతను పక్షవాయువుతో బాధపడుతున్నాడు, మీరు హెల్ప్ చేయండి అయ్యా అంటారు. నిజంగా అతనికి సరేనయ్యా మీ ఇంటికి వస్తానంటాడు యేసుప్రభువారు. మీ ఇంటికి వస్తానయ్యా అంటే ఇతను ఏమంటా అంటే, అయ్యా మీరు నా ఇంటికి రావడానికి నేను దేవుడిని, నువ్వు సర్వశక్తి గల దేవుడివి, నువ్వు ఒక మాట సెలవిస్తే చాలు నా దాసుడికి స్వస్థత. నేను కూడా అధికారం లోబడిన వాడిని, నా చేతికి ఎంతో పనివాళ్ళు ఉన్నారు. ఏంటి, ఒకటి పొమ్మంటే పోతాడు, ఒకటి రమ్మంటే వస్తాడు. కానీ నువ్వు సర్వాధికారివి, నువ్వు ఒక్క మాట సెలవిస్తే నా యొక్క దాసుడికి ఉన్న సమస్య పోయింది. ఒకసారి అందరు నా వైపు చూడండి. ఆకాశం ఆయన సింహాసనం అంట, భూమి ఆయన పాదపీఠం. చాలా మంది మీరు ఎప్పుడైనా స్టోరీ విన్నారో లేదో, ఇశ్రాయేలు ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే కర్రెత్తమంటాడు. కర్రెత్తంగానే తూర్పు గాలి వేసి ఎర్ర సముద్రం పాయలైంది. ఈ మాట ఎప్పుడైనా విన్నారు మీరు? ఎప్పుడన్నా ఎర్ర సముద్రంలోంచి ఎవరు దాటి వెళ్ళారు? ఇశ్రాయేలు ప్రజలు. నమ్ముతారా? ఎవరన్నా ఈ మాట నమ్ముతారా? నమ్ముతారా లేదండి? చిన్న ప్రార్థన చేస్తే ఏలియా ఎక్కడి నుంచి అగ్ని దిగి వచ్చింది? అగ్ని దిగి వచ్చిందా, దిగి రాలేదా? ఏలియాని దేవుడు పోషించాడా, పోషించలేదా? యెహోవా దేవుడు అంటే పవర్ఫుల్, అవునా కాదండి? చెప్పండి, పవర్ఫుల్లా కదా? ఈ మైండ్ మామూలుగా ఉండదు. ఇక అసలు దేవుడు యుద్ధం చేస్తే ఐగుప్తులు కూడా అసలు బయలు రప్పించాడు అన్నటువంటిది. యేసు ప్రభు అంటే చాలా ప్రేమ గలవాడు, దీనుడు అని ఉంటుంది. ఇప్పుడు ఆదరణకర్తగా ఆయన పునరుద్ధరణ చేసి మనందరితో ఉన్నాడు. ఆ ఆదరణకర్త అంటే మన సహాయం చేస్తాడు. తండ్రి ఆయన, కుమారుడు ఆయన, పరిశుద్ధాత్ముడు కూడా ఆయనే. అప్పుడున్న శక్తి కుమారులో ఉంది, కుమారులో ఉన్న శక్తి పరిశుద్ధాత్ముడిలో కూడా నేటికి మనతో కూడా ఉంది. నేటికి కూడా మనతో సహవాసం చేస్తుంది. ఒకసారి ఒక పాస్టర్ గారు, ప్రభాని చేసిన ప్రతి ప్రార్థన జవాబు ఎలా వస్తుందంటే, ఆయన ప్రార్థన చేస్తుంటే గొరిపిల్లలు వచ్చి పక్కన కూర్చున్నట్టుగా దర్శనం దేవుడు చూపించాడు. చిన్న ప్రార్థన జవాబు ఎలా వస్తుంది ప్రభా అని ప్రార్థన చేస్తుంటే ఎవరు తీసుకొచ్చి ఇచ్చారు చెప్పండి? చక్కగా తీసుకొచ్చి ఇక్కడ పక్కన గొరిపిల్లలు ఉన్నట్టు, అంటే దేవుడు పక్కనే ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు. ప్రభు అంటాడు, యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. ఎవరితో ఉన్నానని చెప్తున్నాడు? సమస్య వచ్చినప్పుడు ఏమంటావు, నాకు ఎవ్వరూ లేరు అన్నట్టు కనిపించింది. మా సమస్య అంతా గాఢాంధకారంలా కనిపించింది. మన సమస్య అంతా ఎలా కనబడింది? గాఢాంధకారం లాగా కనిపించింది. ఇక వేరే దిక్కు లేదు, వేరే ఆధారం లేదు అని ఉంది. వేరే ఆధారం లేనప్పుడు ఎర్ర సముద్రాన్ని పాలు చేశాడా, చేయలేదా? ఆయన చేశాడా, చేయలేదండి? వేరే పరిస్థితులు సవాల్కరంగా ఏలియా తోడే ఉన్నాడా లేదండి? తుఫాను అలజడిని దేవుడు గద్దించాడా, గద్దించలేదా? ఇదే అధ్యాయం 9వ దాంట్లో ఉండేది. ఏముండేది అంటే, ఇతను గాలియు ఏంటి వర్షము ఈయన మాటకి లోపడుతుంది అని చెప్తారు. ఎవరి మాటకి లోపడుతుంది అంట? యేసు ప్రభు వారు. అల్ప విశ్వాసులు ఎందుకు భయపడుతున్నారు? ఆయన ఒక్క మాట గద్దిస్తే దేవుడు సహాయం చేస్తున్నారు. ఆది అంతమైన దేవుడు, అల్ఫ ఒమేగైన దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆదరణకర్తగా నేటికిను సజీవుడిగా మనతో ఉన్నాడు. ఆయన చెబుతున్నాడు, యుగ సమాప్తి వరకు సదాకాలము ఎవరితో ఉంటానని చెబుతున్నాడు? చెప్పండి ఆ మాట. ఎవరితో ఉంటానని చెప్పాడు ఆయన? మాట తప్పని దేవుడు. ఎవరితో ఉంటానని చెప్తున్నాడు? నాతో ఉంటానని చెప్పాడు. మన ఒంటరి వారము కాదు పిల్లరా. విజయవాడ మేము 2007 నవంబర్ 19వ తారీఖు విజయవాడ వచ్చాం. మేము మాకు యేసు ప్రభువారిని మాత్రమే పరిచయం చేశారు దైవజనులు. మారు మనసు పొందాము, దేవుడు పరిచర్యకి వెళ్ళమన్నాడు, విజయవాడ వచ్చాం. ఇంట్లో బియ్యం అయిపోయింది 2007లో. నాకు తెలిసి నవంబర్లో వచ్చిన కదా, డిసెంబర్ నెలలోనే ఇప్పుడు అయిపోయామండి. అయితే నా భార్య చెప్పింది ఇంట్లో బియ్యం అయిపోయినాయి వేయాలి. అయితే అక్కడ సర్లే అని ఒక మాట వెంటనే ఏమందంటే, దేవుడు సాయం చేస్తారులే, అయినా చపాతి గోధుమ పిండి ఉంది, చపాతీ చేసుకుందాం అని. మా సమస్య మా ఇద్దరికి తప్ప ఎవరికి చెప్పేవాళ్ళం కాదు. మాకు క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఎవరైనా ఎవరితో ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళం ఏంటి? నేను ఉదయం లేస్తే ఒకసారి 5ంటికో 6ంటికో ఏంటి ప్రార్థన చేస్తే ఒకసారి 11, 12, 1 గంట అయ్యేది ప్రార్థనకు వచ్చేవాళ్ళు. నేను బయటికి వెళ్ళి సేవకి వెళ్ళి వచ్చే లోపు సిస్టర్ ప్రార్థన చేస్తూ ఉండేది. ఏ చిన్న విషయమైనా ప్రభు చెప్పేవాడు, ఏ చిన్న విషయమైనా ప్రభువు తెలియజేసేవాడు. ఆ రోజుల్లో 1250 రూపాయలు అంతే. అదే బాగా ఎక్కువ రేటు ఆ రోజుల్లో. అది కృష్ణలంక, బాలాజీ నగర్ పక్కన గీతానగర్ పక్కన కోటి నగర్ పోలీస్ కాలనీ 3 రోడ్లో ఉన్నాం.
మన పక్కన ఈ ఎస్బీఎఫ్ కానిస్టేబుల్ బ్రదరు సుబ్బయ్య గారు ఇల్లు మాకు ఇస్తే తేళ్ల సీన్ బ్రదర్ అని ఒక ఆయన ఉండేవాడు. ఆ సిస్టర్ పేరు ఇందిర. తమ్ముడు తమ్ముడు అని నన్ను పిలిచేది. అయితే ఆవిడ ఎప్పుడు మాట అనేది, సునీత అనేది, ఏంటక్క అంటే మీ ఇంట్లో దొంగ ఓడిపడిన ఉపయోగం లేదు అనేది. ఏమనేది అంటే సెల్ఫ్లో మా దుప్పట్లో మా డ్రెస్ ఉండే అంతే, ఇంకేముండేవి. వండుకోవడానికి 2 ఇనుప మంచాలు ఉండే. ఒక ఇనుప మంచం మాకు అయ్యా ఇక్కడికి వచ్చిన కొంటమే, ఒక ఇనుప మంచం ఎవరన్నా చుట్టాలు ఎత్తే వాళ్ళకి అన్నట్టుగా ఉండేది. సరే, విషయం ఏంటంటే బియ్యం అయిపోయింది. బియ్యం అయిపోతే చెప్పింది నాకు, సరే అనుకున్నాం. దాని గురించి ఆలోచన కూడా లేదు. ఆ రైస్ వండి నాకు పెట్టింది. పెడితే ఏంటంటే మా పక్కనింటి ఆ సిస్టర్కి దేవుడు అప్పుడు రేషన్ బియ్యం మీద ఉన్నాయి అందులో ఒక 2 కేజీలున్నర ఇవ్వాలని ప్రేరేపణ వచ్చిందంట. వాళ్ళేమో సామాన్యంగా ఎవరి దగ్గర తీసుకోం. కాదమ్మా తీసుకోబ్బా, నీకు ఎదురు ఇవ్వాలనిపిస్తుంది అని చెప్పేసి ఆవిడ ఏం చేసింది, ఇవ్వడం జరిగింది. అవి అయిపోతుంటే మరలా 2 కేజీలు అంత ఇచ్చింది. తర్వాత 3 గంటలు బియ్యం వచ్చి పడింది. దేవుడు ప్రేరేపించి అట్లా. అంటే ఇదంతా ఎందుకు చెబుతామంటే, ఒక మనిషి దేవునితో సహవాసం కలిగి ఉంటే ప్రభు మనకు సహాయం చేస్తాడని ఒక ధైర్యం నిలిచినోడు. ఎవరితో సహవాసం చేస్తే? దేవునితో సహవాసం చేస్తే. ఇక్కడ అబ్రహాం పేరు ఎందుకు ఎత్తాడంటే అక్కడ జాగ్రత్తగానండి, అబ్రహాము, ఇస్సాకు, ఎవరు, యాకోబు, వీరందరూ ఎక్కడుంటారంట? అయితే ఈ లోకంలో పేరుగాంచిన వాళ్ళు రాజు కుమారులు అన్న వాళ్ళకి ఆ భాగ్యము, పరలోక రాజ్యం అంటే సామాన్యమైన విషయం కాదు. బుధవారం ఈ అబ్రహాం గురించి కొన్ని విషయాలు చెప్పాం. ఆదికాండం 18వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, ఒకసారి తీయండి, అది చెప్తాను. ఆదికాండము చూడండి, 18 అందరు తీయండి ఒకసారి. 18:17. అప్పుడు యెహోవా నేను చేయబోవ కార్యము అబ్రహామునకు దాచెదనా. సరిపోదు. ఎవరితో మాట్లాడుతున్నారు ఇక్కడ చూడండి. అబ్రహాము సంబంధించిన వాళ్ళు పరలోక రాజ్యం వెళ్తారని ఉందా లేదా? ఏంటి పరలోక రాజ్యములో అలుపుడైన వాడు ఈ లోకంలో అందరికన్నా గొప్పవాడు అని ఉందా లేదా? ఈ అబ్రహాము విధానం ఎందుకని పరలోక రాజ్యానికి వారసులైంది? పరలోక రాజ్యం చాలా ఆస్తుందా లేదా అందరికి? అబ్రహాముతో దేవుడు ఏమంటున్నాడంటే, నేను సహజంగా ఎవరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారనుకో ఏమంటారంటే, ఏమయ్యా నీకు చెప్పకుండా నేను చేశాను, నేను ఏది కొన్నా నీకు చెప్తానయ్యా, ఏ ఊరినా మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా ఎవరు చెప్తారంట? క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇలా మాట్లాడుకుంటారా లేదండి? మాట్లాడుకోరా చెప్పండి. సహజంగా మాట్లాడుకునే మాటలు నీకు చెప్పకుండా నేను ఏదన్నా చేస్తానా? ఖచ్చితంగా నీకు చెప్పేనేనో ఏ పైనైనా చేస్తాను. ఒక జీవం గలన సృష్టికర్త అయిన నోటి మాటతో, ఒకే ఒక్క నోటి మాటతో కలుగు అంటే భూమి ఆకాశాలు సూర్య చంద్రులు కలిగిన సమస్త వృక్షాలు, జంతువులు, చేపలేంటి, ఏయైనా పక్షులేంటి, అన్ని ఎవరి వల్ల కలిగినాయి? దేవుడి మాట వల్ల కలిగినాయి. మీరు మీ పిల్లలు స్కూల్ క్యారేజ్ ఇచ్చారు, ఇవ్వడానికి వెళ్ళారనుకోండి, ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు సహజంగా అందరూ ఒకే స్కూల్ డ్రెస్ లో ఉంటారు, కన్ఫ్యూజ్ అవుతారు. ఒకేసారి ఏమవుతారు, అరే మా ఎవరి పిల్లడు వెంటనే ఒకే డ్రెస్ లో ఉంటారు కదా, అవునా కదండి? లేకపోతే బాగుంటే 500 మంది ఉంటారు స్కూల్లో, లేకపోతే 1000 మంది లోపు ఉంటారు. వాళ్ళలోనే ఒకేసారి కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది అన్నమాట. వాళ్ళు మన దగ్గరికి వచ్చేలాగా ఒకేసారి గుర్తుపట్టలేము. ఒక 10,000 మంది ఒక ఎగ్జిబిషన్కి వెళ్తే మన వాళ్ళు ఎవరు తగ్గిపోతే వెంటనే కనిపెట్టలేము. ఎక్కడున్నారు వెంటనే కంగారు పడిపోతూ ఉంటాం. సృష్టికర్త అయిన దేవుడు ఈ భూమి మొత్తం ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. ఈ దేశాల్లో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, రాష్ట్రాల్లో ఎన్నో జిల్లాలు ఉన్నాయి, జిల్లాలో ఎన్నో మండలాలు ఉన్నాయి, మండలాల్లో ఎన్నో గ్రామాలు ఉన్నాయి. ఈ లిస్ట్ అంతా నేను చెప్పాలని కాదు. ఈ యొక్క గ్రామాలన్నింటిలో ఒక గ్రామంలో ఒక చిన్న ఇంట్లో మనం ఉన్నాం. నలిసి లాంటి వాళ్ళు మనం. ఎవరు లాంటి వాళ్ళు చెప్పండి? ఈ నలిసి లాంటి వాళ్ళ విషయంలో దేవుడు ఏమంటున్నాడంటే, అబ్రహాం విషయంలో, అబ్రహామా నేను ఏదైనా చేయాలనుకున్నాను అనుకోయ్యా, నీకు చెప్పకుండా చేస్తానా అంటాడు. ఎవరితో అంటున్నారు చెప్పండి? చాలా మంది యేసు ప్రభు ఈ చర్చి, ఈ పాటలు, ఇదంతా ఇది ఒక భక్తి, ఇది ఒక చెక్క భజన ఇలాంటి అనుకుంటారు. లేదు,
యేసుప్రభు వారి తండ్రి, మనం ఆయన బిడ్డలం. యేసుప్రభు వారు అబ్రహాం నా స్నేహితుడు అంటాడు. ఏమంటాడు? బైబిల్లో ఉండింది నిజమైన స్నేహితుడు. నేను రిఫరెన్స్ చూపిస్తాను తర్వాత, చివరిలో అవకాశం చూపిస్తాను. నిజమైన స్నేహితుడు అంటే విడవక ఆయన మనతో సహవాసం చేస్తాడంట. ఎవరితో సహవాసం చేస్తాడంట? మనతో ఉంటాడంట. ఎవరితో ఉంటారు? ఒకసారి యేసుప్రభు వారు సువార్త చెబుతుంటే 14వ అధ్యాయం యోహాను సువార్తలో ఫిలిప్ అనే ఒక శిష్యుడు ఉంటాడు యేసుప్రభు వారికి. ఆ శిష్యుడు అంటాడు, అయ్యా ఇప్పుడు తండ్రి తండ్రి అంటున్నావు, ఏమంటున్నావు? ఇప్పుడు తండ్రి తండ్రి అంటున్నావు, ఒకసారి మా తండ్రిని చూపించు అంటాడు. ఏమంటాడు ఆయన? ఏమంటాడంటే, అయ్యా నా యందు ఆయన, ఆయన యందు నేను ఏకమై ఉన్నాము. నన్ను చూసిన వాడు ఎవరు చూసినట్టు? తండ్రిని చూసినట్టు. అలాగే మీ యందు నేను ఉంటాను. 15లో ఉండిద్ది. ఏముండిద్ది అంటే, నేను నిజమైన ద్రాక్షావళిని, మీరు తీగలు. ఏంటంట? తీగలు. నీలో నేను ఐక్యమై ఉంటాను అన్నాడు ఆయన. మనము ఆయన వేరని ఆయన అనుకుంటున్నా. మనం ఏమనుకుంటున్నామంటే, అమ్మో ఆయన ఎక్కడ ఉంటాడు, మనం ఇక్కడ ఉంటాము, ఆయనే దూరం ఉన్నాడు. బైబిల్లో ఉండిద్ది ఆయన సమీపంగా ఉన్న దేవుడు. ఎవరంట? అంతకుముందు చెప్పాను, ఆయన సదాకాలం యుగ సమాప్తి వరకు ఎవరితో తోడుగా ఉంటున్నాడు? చెప్పండి చెప్పండి. నాకు తోడుగా ఉంటున్నాడు. నాకేనా? మీకు కాదు. ఎవరు మాట్లాడలేదు మరి? చెప్పండి. ఆ మాట మీరు చెప్తే మీ సరౌండింగ్ మొత్తం ఇక ఈ సాతాని ఆలోచనని పారిపోతాయి. ఇక లేకపోతే అసలు ఆడు ఇక ఎప్పుడు వేస్తాడో తెలియదు. అప్పుడు దాకా బాగానే ఉంటావు, ఆడు వస్తాడు లోపింపి టాబ్లెట్ ఒకటి వేస్తాడు అంతే. బలంగా ఉన్నా నువ్వు ఏంటో ఈ బ్రతుకు, ఎంతకాలమో ఈ కష్టాలు, ఎంతకాలమో ఈ జీవితం, ఎప్పుడు వచ్చిందో నాకు, అందరు వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోతేనే బాగున్నట్టు ఇట్లా మాట్లాడతాం మనం. మీరు ఎప్పుడు మాట్లాడలేదు? ఎప్పుడు ఆడు ఉద్దేశాలు ఇలా మాట్లాడతాం. ఏమంటాం? ఏంటి చాలాసార్లు మన కష్టాలను బట్టి చచ్చిపోతే బాగుండాలని మనసు వచ్చింది. మీకు ఎప్పుడు వచ్చిందో రాలేదు? నాకు వచ్చింది. నేను బలహీనండి బాగా, మీరు పవర్ఫుల్ లాగా నట్టున్నారు. ఏంటి వచ్చిందా రాలేదండి? దేవుడు చంపేశాడా? ఎల్లగొట్టేశాడు సైతాన్ని. ఎవరికైతే చచ్చిపోవాలని మనసు వచ్చిందో మిమ్మల్ని వేల మందిని బతికించేలా మార్చేస్తాడు దేవుడు. దేవుడి ఉద్దేశం అది. నువ్వు దేవుడు బిడ్డవే. ఏంటి క్రైస్తవుడు శోధనలో జయించాలి. ఎందుకంటే శోధన వచ్చినప్పుడు లోకశ్రీ ఏమంటా అంటే, ఇక ఏ దారి లేదు, నాకు ఏ దారి, గోదావరి దిక్కు అంటాడు. మనకైతే కృష్ణానది ఉంది, గోదావరి లేదు కానీ. ఏమంటారు? చాలా సార్లు నేను మంచి అడగడుకున్నప్పుడు ఫోన్ వచ్చింది. ఫోన్ ఎత్తంగానే ఎందుకయ్యా కృష్ణానది కాడికి వచ్చేసానంటారు. ఏమంటారు? కృష్ణానదికి ఎందుకు వెళ్తున్నారంటారు? నాకు అర్థం కాదు. బ్యారేజ్ కాడికి వచ్చేసారు, నీకెందుకండి అంటారు. ఎందుకంటే కృష్ణానది కాడికి ఏదో పాపం వాళ్ళు ఏదో చేయాలన్నారు, అది జరగలేదు, ఏదో అనారోగ్యమో, ఏదో ఒక నిందలో, ఎవరు అపార్థం చేసుకుంటామో, ఏదో ఆర్థిక బాధలో ఏదో వచ్చినప్పుడు వీళ్ళు అనుకున్నది పరిస్థితులన్నీ తారుమారు. నీకెందుకు ఇక ఎక్కడికి వచ్చారని చెబుతారు? బాబాయ్ కానీ నాకైతే బతినాడి వాళ్ళు అక్కడ కానీ ఎవరో పంపించడం ఏంటి. లేకపోతే నువ్వు వచ్చేసేయా పర్లేదు, ఎవరుంటే చూసుకుందాం ఇలాంటి ఏదో చెప్పడం వల్ల వచ్చేస్తా ఉంటారు. మనకైతే ఎవరున్నారు చెప్పండి పిల్లరా? చెప్పాలి, దగ్గరికి చెప్పండి. చూడండి వెనక కుర్చీలేదు, కుర్చీలేదు. మనకైతే ఎవరున్నారు? లోకస్తులు అయితే డబ్బును నమ్ముకుంటారు, లోకస్తులు అయితే కులాన్ని నమ్ముకుంటారు, లోకస్తులు అయితే జ్ఞానాన్ని నమ్ముకుంటారు, లోకస్తులు అయితే బలాన్ని నమ్ముకుంటారు. మనమైతే ఎవరు నమ్ముకుంటాం చెప్పండి? యెహోవా యందు నమ్మికించుము. బైబిల్లో ఉండింది మంచి మాట కీర్తన గ్రంథంలో, నీ భారము యెహోవా మీద, ఆయన నిన్ను ఆదుకొనును. మన బలహీనతలు, మన ఓడిపోయిన ప్రతి పరిస్థితి, మన యొక్క శక్తిహీనమైన పరిస్థితులు ఇవన్నీ దేవుడి మీద వేయాలంట. దేవుడు అవన్నీ మేలుకరంగా మారుస్తాడంట. ఎప్పుడన్నా మీ ఇంట్లో ఫంక్షన్లు ఎవరికైనా చేస్తున్నారా? ఫంక్షన్లు జరిగినప్పుడు చేయొద్దండి. ఫంక్షన్ అందరి ఇంట్లో జరిగితే పిల్లరా, ఫంక్షన్ జరిగినప్పుడు చెప్పొస్తాడు వంట మాస్టర్ వచ్చాడు. ఎప్పుడన్నా వచ్చినప్పుడు పర్వా దినుసులు, ఆ రైస్ మొత్తం ఏమైనా ఇస్తామని, మంచి నూనె అటన్నిటి ఏం చేస్తాడు అతను? నెయ్యి అటన్నిటి ఏం చేస్తాడు? ఆహా, ఆకలినోడు ఆకలిసి ఒకేసారి ఏంటి చేస్తారా? చేయడండి విషయం. అవన్నీ చూస్తా విడివిడిగా ఉంటాయి, కలిసి దాన్ని ఏం చేస్తాడు? మన ఆయన ఉన్నాడు, మన మేస్త్రి గారు. నీ సమస్యలన్నీ ఆయన దగ్గర తీసుకొస్తే దాన్ని మధురంగా మారుస్తాడు దేవుడు. కాకపోతే నువ్వు నేనేం చేయాలండి, నా వల్ల ఏం కాదు, ఏం చేస్తావు, నువ్వే దిక్కయ్యా అన్నాడు. ఎవరది? కాదు, ఇంకొక మాట చెప్పాలి. ఇప్పటి నుంచి నువ్వేం చేయమంటే చేస్తానయ్యా అని చెప్పాలి. ఇప్పటి నుంచి ఏం చెప్పాలి? నీ సుబుద్ధిని ఆధారం చేసుకొనక ఐదమ్మ సామెతలు అన్నాం, పూర్ణ హృదయంతో యెహోవా యందు
నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు నీ మార్గాలు ఏమైతే సరళమైతే. 5వ అధ్యాయమమ్మా సామెతల గ్రంథంలో ఉండింది. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక పూర్ణ హృదయంతో యెహోవాను నమ్మికించుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఎవరు అధికారం ఒప్పుకోవాలంట? 3:5 సామెతలు 3:5లో ఉండింది. అప్పుడు 6లో ఉండింది చివరిలో. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. ఏం చేస్తాడంటే దేవుడు? సరళం. సరే, వాక్య విధానంలోకి మనం వెళ్ళినప్పుడు అబ్రహాము ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు చెప్పండి, చెప్పాలి. ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు? ఎంత క్లోజ్ అంటే 12వ అధ్యాయంలో అబ్రహాం ఆదికాండం 12లో నువ్వు లేచి వెళ్ళిపోయి అంటే వెళ్ళిపోయాడు. తన ఊరు తన దేశం ఎన్ని వదులుకొని వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాడు కదా. నిజంగా 18వ అధ్యాయం స్టార్టింగ్ చూస్తే వీరు వచ్చినప్పుడు ఆయన వృద్ధాప్యలో ఉన్న కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి వాటికి ఆయన కావాల్సినవన్నీ సిద్ధం చేస్తాడు ఇట్లా భయంతో వణుకుతో. అబ్రహాం విషయంలో దేవుడు ఎంత క్లోజ్ అయ్యాడంటే ఈ 17 వచ్చేవాడికి 18-17లో అబ్రహామా నేను చేయాలనుకున్నది నీ ఎదుట నేను దాచదనా. ఎంత క్లోజ్ ఉంటేనో సృష్టికర్తని దేవుడు మానవుడికి చెప్పకుండా చేయను అంటున్నాడు. నలిసి లాంటి మానవుడికి చెప్పకుండా నేను చేయను. ఆ రోజుల్లో సరిపోయిందండి అని అనుకోవచ్చు. ఆ రోజుల్లో అబ్రహాంకి ఆయనకున్న పరిస్థితిని బట్టి అలా జరిగిందేమో అనుకోవచ్చు. అలాంటి ఆలోచనలు మనకి ఇప్పుడు రావచ్చు. ఈ రోజుల్లో జరిగితే అంత క్లోజ్నెస్ అనుకోవచ్చు. అనుకోవచ్చా లేదండి? అయితే ఆయన అన్నాడు, నిన్న నేడు ఏకరీతిగా నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నాను. ఏకరీతిగా ప్రేమించే అబ్రహాయి గారు సీక్రెట్ చెబుతాను. నేను ఎక్కువ సమయం ఆయన ప్రయాణం చేసిన చేపు ఇలా పట్టుకొని ఎక్కువసేపు తన హృదయాన్ని పరిశీలన చేసుకునేవాడు. నేను ఎలా ఉన్నాను ప్రభా, నేను ఎలా ఉన్నాను ప్రభా అని పరిశీలన చేసుకునేవాడు. అక్కడ ఏదైనా చెరువు ఉండేది మా ఊర్లో. ఆయనకి ఆ చెరువు దగ్గరికి వచ్చి ఒంటరిగా కూర్చునేవాడు. రోజు మొత్తం ఒంటరిగా కూర్చునేవాడు. లేకపోతే మందిరం పైకి వెళ్ళి ఒంటరిగా మోకరించి కూర్చొనే ఉండేవాడు. ఇప్పుడు 2 ఎకరాల్లో మందిరం ఒకటి కట్టారు మండవేలు. అది అంతకుముందు చెరువు. ఏదో ఒక ఉసిరిగా చెట్టు ఏదో ఉండేది అక్కడ ఒకటి ఏదో ఒకటి సాప్ కుర్చీ వేసుకుని కూర్చొని ఒంటరిగా కూర్చునేవాడు. ఎక్కువ సమయం నేను ఎలా ఉన్నాను ప్రభా, నేను ఎలా ఉన్నాను ప్రభా, నేను ఎలా ఉన్నాను ప్రభా, నువ్వు ఇచ్చిన ఆ తలాంతుల విషయంలో న్యాయంగా ఉన్నానా, నువ్వు ఇచ్చిన డబ్బుల విషయంలో న్యాయంగా ఉన్నానా, నువ్వు ఇచ్చిన బలం విషయంలో న్యాయంగా ఉన్నానా, ఆయుష్ విషయంలో న్యాయంగా ఉన్నానా, నువ్వు ఇచ్చిన విశ్వాసుల్ని నేను న్యాయంగా ప్రేమిస్తున్నానా, ఒకరినొకలా ప్రేమిస్తున్నానా, యథార్థంగా ప్రేమిస్తున్నానా, ప్రతిదీ విమర్శించుకునేవాడు. మనకు ఉండిద్ది మొదటి కొరింథీయులు 11వ అధ్యాయంలో ఉండిద్ది. బల్లారాధనలో పాల్గొన్న వాళ్ళు తమకు తాము విమర్శించుకోవాలని ఉండిద్ది. ఏమనుండిద్ది? ఏమన్నా ఇంకేమన్నా ఉందావా అని చెప్పేసి ఏం చేసుకోవాలి ఉండిద్ది? విమర్శించుకోవాలి. మనం హృదయం సరి చేసుకున్న తర్వాతే, కోపం తీసుకున్న తర్వాతే, పాపాన్ని పెంటలాగా ఇచ్చుకున్న తర్వాతే, వాటి విషయంలో పశ్చాత్తాప పడిన తర్వాతే మనం బల్లారాధనలో చేయాలి అని దాంట్లో ఉండిద్ది. అయితే ఈ సీక్రెట్ ఏంటంటే ఎప్పుడు కూడా నేను ఎలా ఉన్నాను ప్రభా, ఏమనుకున్న వాళ్ళు ఎప్పుడు నేను ఎలా ఉన్న సమయంతో, ఇంత సమయం అంత సమయం అని కాదు. ప్రార్థనలో కూర్చుంటే ఒకసారి అయితే అండర్ గ్రౌండ్ లోకి వెళ్తే 3 రోజుల తర్వాత మొహం కడుక్కున్నారు. ఆయన ఎన్ని రోజుల తర్వాత మొహం కడుక్కున్నారు? 3 రోజుల తర్వాత మొహం కడుక్కున్నారు. ఒకసారి మన సహోదరులు ఒంగోలులో ఉంటారు, పండయ్య గారిని కానిస్టేబుల్, ఆయన కూడా ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ గారు అయ్యారు. తర్వాత డానీ గారిని ఒకసారి కొండపల్లి పైన ఏదో ఉండిద్దంట టవర్ లాంటిది. అక్కడ మన కానిస్టేబుల్ సీనాన్ని మారుమోసుకొని ఉన్నారు. ప్రార్థన చేసుకోవాలి అని మనసు వచ్చినప్పుడు ఆయనకి 3 రోజులు మంచినీళ్ళు తాగకుండా ప్రార్థనలో కూర్చున్నాడు. ఎన్ని రోజులు మంచినీళ్ళు తాగకుండా వాగ్దానం ఉన్నాడు. అయ్యా ఏదైనా ఇబ్బంది అయితే వాటర్ తాగినారంట. లేదని 3 రోజులు కూడా మంచినీళ్ళు తాగకుండా ఆయన ఏం చేశాడు? ప్రార్థనలో కూర్చున్నారంట. దైవజనులు ఒకసారి ఏకాంత ప్రార్థనకు వెళ్తుంటే అమ్మగారు అన్నారంట, ఏమండి కొంచెం ఇంట్లో రైస్ అయిపోయినాయి అంటే, సరేనమ్మా అన్నారంట. ఈయన ఏకాంత ప్రార్థనకి వెళ్ళి చేతతో పక్కన పెట్టి స్కూటర్ ప్రార్థన చేసుకుని వస్తా గుర్తొచ్చిందంట స్కూటర్ ఎక్కేప్పుడు దైవజనులు చెప్పిన విషయం. ఈయన అన్నాడంట మనసులో, ప్రభా రైస్ సంగతి ఏంటో చూడు ప్రభా అని ఒక మాట చెప్పాడు. ఎవరికి? ఏదో ఫోన్ చేసి, అయ్యా సెంటర్ నుంచి ఒక కట్ట తీసుకెళ్ళి ఇంటిగా పడే అంటారు చూసావా? ఎవరు చూపుతున్నాడు అన్నమాట చెప్పండి. మన కాలం మనిషేనా? 2005లో జరిగిన మనిషి. అప్పటి నుంచి ఇప్పుడు వరకు అవి వస్తానే ఉండి ఇప్పుడు వరకు ఆగలేక
ఎవరికి చెప్పే పరిస్థితి లేదు. ఎవరికి చెప్పే పరిస్థితి? ఎవరితో సహవాసం చేశారు వాళ్ళు చెప్పండి? దేవునితో సహవాసం పెరగాలంటే ఒక సీక్రెట్ చెప్తున్నాను. ఆదివారం వచ్చి 8కి ప్రార్థన అయితే మన పాదుకు 10 లేకపోతే 10:30 వచ్చేసి ఒక గంట కాసేపు ఉండి, లేదా బుధవారం చిన్న ఉపాస ప్రార్థనకి 7కి ప్రార్థన అంటే పాదుకు 8:15 వచ్చేసి కాసేపు కూర్చొని వెళ్ళిపోతే దేవుడితో సహవాసం రాదు. ఆయన మనసు నీకు అర్థం కాదు. ఏకాంతంగా దేవుడితో గడపాలి. ఎవరితో గడపాలి? ఎవరితో గడపాలి చెప్పండి కదా. మారుమూసి సింధు పదం అంటామంటే మారుమూసి పొందడానికి వెళ్ళినప్పుడు మనం కొన్ని దినాలు దేశం అయితే గడుపుతాం ఒంటరిగా. ఇప్పుడు మీలో చాలా మంది కొంతకాలంగా నా దగ్గరికి వస్తున్నారు, లేదా మీకు నేను వస్తూ ఉంటాం, లేదా నేను చెప్పే వాక్యాలు అంటాం, మాట్లాడుతాను. కొంత కాబట్టి కొంత నా స్వభావం కొంచెమన్నా మీకు అర్థమైంది. మీ స్వభావం నాకు కొంచెమన్నా అర్థమైతే అర్థమవుతుంది. కొంచెం కాబట్టి కొంచెమన్నా అర్థమైంది. 100లో 1%, 2%. ఏసైతే గడిపితే ఎందుకు గడపాలో చెబుతున్నారు. ఏసైతే గడిపితే ఒంటరి ప్రార్థన చేసుకుంటే ఏసై మనస్సు ఏంటో మనకు అర్థమైంది. ఆయన ప్రేమ అర్థమైంది, ఆయన త్యాగం అర్థమైంది. ఎన్నిసార్లు దేవుడు మనం పోషించాడు, ఎన్నిసార్లు దేవుడు అనారోగ్యాన్ని విడిపించాడు, ఎన్నిసార్లు దేవుడు ఆపద నుంచి దేవుడు తప్పించాడు, ఎన్నిసార్లు దేవుడు ప్రమాదాల నుంచి తప్పించాడు. ఇలా దేవుడు ఒక లిస్ట్ అంతా దేవుడు మనకు చూపిస్తాడు. పోషించిన విషయాలు, దేవుడు కాపాడిన విషయాలు, యాక్సిడెంట్లు విడిపించినాయి, అనారోగ్యం విడిపించినాయి, ఆర్థిక బాధలు విడిపించినాయి, మనం అడిగినవి దేవుడు ఇచ్చినాయి. అలాగే ప్రార్థనలో కూర్చున్నప్పుడు మనము దేవుడి పేరు పెట్టుకొని దేవుడికి అసభ్యకరంగా దేవుడికి అవమానం తెచ్చే పరిస్థితులు ప్రవర్తించినవి, మనం దుఃఖపెట్టినవి, దేవుడి నామానికి అవమానం తెచ్చినవి, ఇవి కూడా మనకు అర్థమైంది. తెలియకుండానే కన్నీటి ప్రార్థన వచ్చింది, తెలియకుండానే దుఃఖం వచ్చింది, తెలియకుండానే ఎదుటి వాళ్ళని క్షమాపణ అడిగే మనసు వచ్చింది, తెలియకుండానే దేవుని కొరకు జీవించాలనే మనసు వచ్చింది. ఇక ఏమనిపించింది అంటే మన కళ్ళు తెరబడతాయి. ఆటోమేటిక్ ఇచ్చి ఈ లోకంలో ఏమీ లేదు, బతుకున్న కొద్ది రోజులైనా మంచిగా జీవించాలి. ప్రాణం పోయిన అబద్ధం ఆడకూడదు, ప్రాణం పోయిన నోట ఊత పదం రాకూడదు. చిచ్చి ఎవరు చూసినా ఒక తల్లిలాగా చెల్లిలాగా నేను చూడాలి, వ్యర్థమైన నేను చూడకూడదు. ఇంతకాలం చీకట్లో బతికానా, ఇంతకాలం పాపంలో బతికానా, ఎవరు అసహించుకోవాలి. హెస్కేలుకు రాసిన గ్రంథంలో నుండి 35వ అధ్యాయంలో దేవుడు మనల్ని దర్శించినప్పుడు మన దుష్ట ప్రవర్తన, మన దుష్టక్రియలంట ఎవరు అసహించుకోలేనంతగా మనమే అసహించుకుంటామంట. ఎవరు అసహించుకోలేనంతగా ఏమని ప్రార్థన చేస్తారు తెలిసే? వీళ్ళందరూ యేసు ప్రభువుతో సహవాసం చేయటం వల్ల వీళ్ళకి వచ్చే లాభం ఏంటంటే, ప్రభువా నాలాంటి పాపి ఎవరు లేరు అని చెప్తారు. ఏమని ప్రార్థన చేస్తారు? తెలియకుండానే కళ్ళప్పుడు నీళ్ళు వచ్చేస్తాయి వాళ్ళకి. అవకాశం ఉంటే ఎవరి విషయంలో అన్యాయంగా వీళ్ళు ప్రవర్తిస్తే ఏమని ప్రార్థన చేస్తారు? ఏమనంటారంటే, అయ్యా నన్ను క్షమించు. ఏమంటారు? నన్ను అమ్మా నన్ను క్షమించు. 36 హెస్కేలు గ్రంథము 31లో ఉండింది. అప్పుడు మీరు మీ దుష్ట ప్రవర్తన, మీరు చేసిన దుష్టక్రియలను మనస్సుకి తెచ్చుకొని మీ దోషములు బట్టి, ఏ క్రియలు బట్టి మిమ్మల్ని మీరు అసహించుకుందరు. అస్సలు ఈ పదం ఎక్కడైనా కనబడుతుందా చెప్పండి? ఏ మత గ్రంథాలను కనబడుతుందా? మీరు దేవుడి దగ్గరికి రండి, మీరు శుభ్రంగా ఈ తలకాయ ఇచ్చేయండి, తలకాయ జుట్ట ఏదో మీరు కొబ్బరికాయ ఇచ్చేసేయండి, ఈ తాయిత్తులు కట్టేసేయండి, ఈ నిలువు దోపిడీ ఇచ్చేయండి, ఇలాంటివి వింటాం. కానీ ఏంటి దేవుడి దగ్గరికి వెళ్తే మీ గుడిసెలన్నీ బిల్డింగ్లు అయిపోతాయి, ఇలాంటివి వింటాం. కానీ యేసు ప్రభు దగ్గరికి వెళ్తే మనం మీరు అసహించుకుంటారు ఏంటి అన్న విషయం ఇక్కడ తప్ప ఎక్కడ కనబడుతుందా? ఏంటి పిల్లరా, మన తప్పు మనకు అర్థమైనప్పుడు ఎవరు చేయమన్నా ఇంకా చేయము. మనకి ఒక విషయం అర్థమైనప్పుడు ఎవరు తప్పు చేయమన్నా ఇంకా చెయ్యం. బైబిల్లో ఉండిద్ది. అందుకనే మోషే గారు కీర్తన గ్రంథం మొత్తంలో మోషే గారు ఒక్కలే ఒక అధ్యాయం రాశారు. ఏ అధ్యాయం పేరేంటి? 90వ అధ్యాయం. దాంట్లో ఆయన అంటాడు, దేవా నీ ముఖకాంతిలో నా రహస్య పాపాలు కనబడుతున్నవి. మారు మనసు పొందటం వల్ల మీకు వచ్చే లాభం చెబుతున్నాను పిల్లరా. మారు మనసు పొందటం వల్ల ఆయన స్థితి అంతా మీకు అర్థమైంది. మీ యొక్క పరిస్థితి అంతా దేవుడు మీకు తెలియజేస్తాడు. ఇక నువ్వు నిజంగా మారు మనసు పొందిన వాళ్ళు అయితే ఇప్పుడు ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ ఎలా ఉంటారంటే అవకాశం ఉంటే ప్రార్థన చేయగా, ప్రభా నీ కొరకు నేను చచ్చిపోతానయ్యా, నీ కొరకు నేను ప్రాణం పెడతానయ్యా, నీ కొరకు నేను రక్తం కాస్తానయ్యా, నీ కొరకు అత్సాక్షి అయిపోతానయ్యా, నీ పనే చేస్తానయ్యా అని ఒకేసారి ప్రార్థన చేస్తారు. మీరు ఇప్పుడు చేశారు చేయలేదు?
ఆయన ప్రేమ అర్థమయ్యి మన బలహీనతలు అర్థమయ్యి ఆయన మనం హత్తుకున్న ఈ పరిస్థితులు చూసినప్పుడు దేవుడితో సహవాసం చేయడం వల్ల దేవుడి మనసు మనకు వచ్చింది. మంగళగిరి తెలుసా మీకు? ఎప్పుడన్నా విన్నారు? ఎప్పుడన్నా మంగళగిరి అన్నమాట విన్నారా? ఎవరన్నా నేనట్టువేనా? వాళ్ళదు ఇక్కడే ఉన్నాం మనం. మంగళగిరి విన్నారా? మంగళగిరిలో మల్లెపూల తోటలో ఏంటి బంతి పూల తోటలో సంథింగ్ ఏమంటే పూల తోటలు ఉంటాయి. వీళ్ళు రోజుకి వెళ్ళి 5 కేజీలు 6 కేజీలు కోసుకుని వస్తారు. కేజీలు అంటే చాలా ఎక్కువ వస్తాయి. కేజీకి ఎంత అమౌంట్ అని ఇస్తారు. వీళ్ళు ఏ తోటలో పనిచేసి వచ్చారో వాళ్ళని అడగవసరలా, వాళ్ళ దగ్గర రాగానే తెలిసిపోతుంది. అప్పుడు దాకా ఎక్కడుంటారో వాళ్ళు చెప్పండి. మళ్ళీ తోటలో ఉంటే లేదా బంతి పువ్వు అయితే నాకు అర్థమైన భాషలో చెబుతున్నాను, మీకు అర్థం చేసుకోండి. అవునా కదండి? ఏసైతే గడిపితే ఎలా ఉంటుంది? ఏసై లాంటి దీనత్వం మనకు వచ్చింది, ఏసై లాంటి మాట తీరు మనకు వచ్చింది, ఏసై లాంటి ప్రవర్తన మనకు వచ్చింది. లోకస్తులు చెబుతారు కదా, ఈ 6 నెలలు సహవాసం చేస్తే ఏమైందామంట? చదువులేని వాళ్ళు చాలా మంది అంటారు మెరిట్తో సహవాసం చేయాలంటారు. టెల్లర్స్ని ఎవరితో బాగా చదవగలుగుతారు, ఏం చేస్తారు వాళ్ళందరూ? చదవగలుగుతారన్న వాళ్ళందరికీ ఏం చెప్తారు? అట్లాగే దేవుడితో ఈరోజు ఇంతవరకు మార్మోసుకున్న విశ్వాసులు ఎప్పుడైనా ఫోన్ చేస్తే నాకు విజయవాడ తిరుపతిలో డబ్బా ఫోన్ అని దాంట్లో వేసేవాడు. రూపాయిగా తెలుసమ్మా? డబ్బా ఫోన్ చూసారు ఎప్పుడన్నా? డబ్బా ఫోన్ చూసారా? చిన్నపాటి బాబు చూసారా? డబ్బా ఫోన్లు ఇంకా ఆ టైం అయ్యే దగ్గరికి వచ్చేపాటి అనేపాటి ఇంకొక ఆయన వేయాలి. లేకపోతే నీకు తెలిసే మ్యాథ్స్ అయితే డబ్బా ఫోన్ తెలుసా నీకు? తెలిసే ఉంటుంది. అదైతే చిన్నపిల్లలు అయితే వేయాలి. బాగా మాట్లాడితే 2-3 కాయలు, బాగా ఎక్కువ 5 కాయలు మాట్లాడేవాళ్ళు ఎక్కువ అనుకుంటే. ఇప్పుడు ఏం లేదు, ఈ వచ్చేసింది. అక్కాయ్ ఈయన చేపలు తెచ్చాడు, అది ఇప్పుడే చంద్రబాబు పులుసు తెచ్చాడు, కొత్తిమీర కూడా చెప్పాలి అయిపోయి. కొంతమంది ఫోన్లు ఎప్పుడు చేసి ఇంకేది వస్తా ఉంటాయి. ఏంటంటే ఇక పుట్టింటికో మాట్లాడుకోకూడదు కాదు. ఏంటి ప్రార్థనకు వచ్చేప్పుడేమో టైం చూస్తారు. అర్థం గిడియారం గిట్టింది కాబట్టి సరిపోతుంది, కానీ లేకపోతే పేరుకోవడం ఇంకా ఏసోతో టైం ఇంకా చాలా మంది. ఏంటి మీరు మీ సొంత ఊళ్ళు వెళ్ళారు, సొంత ఊళ్ళు వెళ్తే మనం అంత ఎంతసేపు మాట్లాడడం అంటారేమన్నా? అక్కడ సబ్జెక్టుని బట్టి సందర్భాన్ని బట్టి ఏదో పెళ్ళిళ్ళకు ఫంక్షన్లు ఎంతసేపు ఒకసారి అర్ధరాత్రిగా మాట్లాడతారు. అది తండ్రి బిడ్డలకున్న తల్లి కూతురుకున్న అది ప్రేమ అనురాధం. ఏసైతే మాట్లాడేప్పుడు ఇదివరకు ఎలా ఉండేవారు మనం మార్పుకున్న కొత్తలో? వేరే పని లేదు నాకు, ఇవాళ 10 పని చేసుకొని 10 ప్రార్థన కూర్చున్నాం. ఇవాళ ప్రార్థన చేసుకుంటే ఇంటికి వస్తాడు దేవుడు చూపించేవాడు. నాకు 4:30 వస్తాడు ఖచ్చితంగా. నేను వచ్చావు ప్రార్థన చేస్తా ఉంటే పాలిస్ కారు వచ్చినట్టు దేవుడు చూపిస్తే నేను ఆ భార్య చెప్పాడు, అమ్మగారు వస్తున్నారని ఫోన్ చేశాను, చేయలే, కనబడారు ప్రార్థనలో, కనపడారు కారు వచ్చినట్టు కనబడుతుంది అంతే. మన అనుకున్న 6 గంటలు వచ్చేవాళ్ళు. నేను ఒకసారి ఆయన చెప్తే ఆయన బైబిల్ ఎందుకంటే ఈ బైబిల్ ఎందుకు ఇంకా అన్నాడు. అంటే దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు కానీ ఆయన ఆంగ్ల పేరుకి వెళ్తే ఆయనకి దర్శనం వచ్చిందంట. వచ్చి నన్ను హైవేలో రాణిగారి దగ్గర, అయ్యా క్షమించండి అయ్యా మేము ఇట్లా అనుకున్నాం, కానీ రాత్రి దేవుడు నన్ను దర్శించాడు. ఒక్క యేసైతో సహవాసం చేస్తే అబ్రహాముకి దేవుడు తోడే అన్నాడు, నా స్నేహితుడు అన్నాడు, చెప్పకుండా చేద్దునా అన్నాడు, అబ్రహాం వంశాన్ని దేవుడు నిలబెడతా అన్నాడు. నిబంధన కూడా దేవుడు అబ్రహాం వంశానికి చేశాడు. పరలోక వారసులు అబ్రహాం వారసులు ఉంటారని చెప్పాడు. అబ్రహాం భార్య విషయంలో కూడా దేవుడు నువ్వు ముట్టావా రాజా, అబ్రహాం భార్యను ముట్టావా సస్తావు అన్నట్టు మాట్లాడాడు. ఎంత పొచ్చింది. అబ్రహాం చేసింది ఏం చెప్పనా? ఒంటరిగా ఏసైతే గడిపాడు. ఎవరితో గడిపాడు? ఒకప్పుడు అబద్ధం ఆడాడు పేతురు, తర్వాత ఒంటరిగా గంటల తరబడి యేసుప్రభుతో గడిపాడు పరిశుద్ధాత్ముడితో. ఆయనే పత్రికలు రాశాడు. 1 పేతురు రాసిన పత్రిక, 2 పేతురు రాసిన అబద్ధం ఆడకూడదు, కాని మాట రాకూడదు అని రాశాడు. కాని మాట రాకూడదు. ఇంకన్నడా పేతురు అబద్ధం ఆడలా. ఎవరిచ్చారు ఆ పవర్? ఎవరిచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు, ఆదరణకర్త ఇచ్చాడు, త్రియేక దేవుడు ఇచ్చాడు. ఒకప్పుడు హానికరుడే, దేవుడు మాట విన్నాడు, వాక్యం విన్నాడు. సౌలా సౌలా అని దేవుడు పిలుస్తాడు. ఎందుకయ్యా నన్ను హింసిస్తున్నావు అని చెప్తాడు. ఆ సౌలు 3 రాత్రులు 3 పగళ్ళు కనీసం వాటర్ కూడా తాగకుండా పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తాడు.
ఎంత సేవ చేశాడు. అబ్రహాయి గారు సందర్భం చెప్పారు, బాగా మంచి బలంగా ఉండేవాడు అంట. అసలు ఎంత మాసమైన ఎంత పడినారు. ఒకసారి కత్తుంటే ఇలా పొడుచుకున్నాడంట, భుజానికి పొడుచుకొని రక్తం వస్తుంటే నాలుగుతో అలా అనేవాడు అంట. ఎవరు రక్తాన్ని చెప్పండి, అంత అసలు ఏంటి అన్నట్టుకుండేది అనమాట. ఒక మనిషిని పొడిస్తే ఎవరు లాగినా రాకపోతే ఈయన గట్టిగా లాగాడంట. అలాంటి ఆయన ఏసై మాట్లాడతాడు మారుమూసి పొంది అంటే నిజమా? బాగా లోపల కూడా రోషం ఉండేవాడు. అసలు ఉన్న ఎంతో నిజమెంతో అని వచ్చేసాడు. 3 రోజులు ఏం తీసుకున్నారు, ఉపవాసం ఉన్నాడు. ఇంకా ప్రార్థన కొనసాగుతుంటే ఇక నీరసం అయిపోయి దేవుడు లేడు అని మనసు వచ్చింది. గుర్తులేని పాపాలు కూడా గుర్చేయండి ప్రభా అంటే, గుర్తులేని పాపాలు ఒప్పుకుంటా ఉంటే ఒక ట్రైను మీదకి వస్తా ఉంటే ఏంటి అని సేవకులు నడితే, టికెట్ లేకుండా ప్రయాణం చేసావా? చేశాను. ఓకే, అది ఒప్పుకో, దయా క్షమించు. ఇలా దేవుడు చూపిస్తా ఉంటే కన్నీరు ప్రార్థన ఆకుండా కోడి మెడకోసి వదిలితే గిలాన్ని కొట్టుకుని చూసారా, అలా తోటలో పడి ఏడ్చి తన పాపాలన్నీ. చాలా మంది అంటారు కడుపు తేడా వచ్చిందండి, మొత్తం పులిసిపోయింది, ఏదో తిన్నాను పడలేదు, సమోసా ఏదో తిన్నాను పడలేదు, మొత్తం వాంతి చేసుకున్నాను, అమ్మయ్య ఫ్రీ అయిపోయింది అన్నట్టుగా తన పాపాలన్నీ ఒప్పుకున్నాను. దేవుడు ఆయన్ని అబ్రహాం గారిగా మార్చారు, వీరబ్రహ్మణ్. ఎంతమందికి ఉపయోగపడుతున్నాడు. ఇప్పుడు చనిపోయిన సాక్షి అనేక మేలుకరంగానే మారింది. పౌరు దేవునికరంగా, ప్రార్థన దేవునితో సహవాసం నీతిమంతులుగా చేసి దావీదు ఏడుస్తాడు 51వ కీర్తనలో, నేను పాపిని, తల్లి గర్భంలోనే పాపంలో పుట్టాను, నా శుద్ధ హృదయమో దయచేయండి. ఎప్పుడు చూసినా మన ప్రార్థనలన్నీ ప్రభా నాకు అది లేదు ఇవ్వయ్యా, ఇది లేదు ఇవ్వయ్యా వస్తాయి. పర్లోకి వెళ్తామా చెప్పండి? దేవుడితో సహవాసం వచ్చిందా చెప్పండి? అబ్రహాము వేరే ప్రాంతం వెళ్తాడు, భార్య వేరే తీసుకెళ్లే పరిస్థితి వచ్చింది. ఎవరు యుద్ధం చేశారు చెప్పండి పిల్లరా? ఎవరు యుద్ధం చేశారు? పేతురు నీడ తగిలితే మనుషులు మారారు. ఎవరున్నారు పేతురికి? ఒక కాలు చేతులు ఓసకాలు పట్టుకుని ఏస్తున్నాము లేగు అంటే లేచాడు. ఎవరున్నారు పేతురికి? ఏంటి విశ్వం పాము కలిసింది పౌలుకి, ఈ కలిసినా చచ్చిపోలేదు. ఎవరున్నారు పౌలుకి? ఎవరితో సహవాసం చేశారు? ఈ రోజున నేను చెబుతున్నాను, ఇప్పుడు కాదు, ఒకసారి నాకు చూడండి. ఎందరు కొందరు మీరు ఆదివారం వచ్చి ఇంకో 100 సంవత్సరాలు మీరు బతుకుని నేను బతుకుని కసేపు తెచ్చిన ఆయన చెబుతుంటే ఇన్ని వెళ్ళిపోయారు అనుకోండి. మీరు ఏకాంతంగా ప్రార్థన చేయకపోతే ఆ ఫ్రెండ్షిప్ దొరకదు, ఆ సహవాసం రాదు. మాకు సహవాసం అబ్రహ్మయ్య గారు కాదు, అమ్మగారు కాదు, యేసుప్రభు ఇచ్చింది. ఎవరు ఇచ్చారు చెప్పాలి? యేసుప్రభుని. పొద్దున ఏ సందర్భంలో ఇది వాట్సాప్ ఏమంటుందండి, యూట్యూబ్ ఆన్ చేశాను, ఏదో వచ్చింది, ఏదో పాట విన్నాను. దాంట్లో మీరు వరదలు వచ్చినప్పుడు వాహనాన్ని కనుక నడిపితే చాలా ప్రమాదం అని రాస్తుంది హెడ్లైన్ అని. ఆ హెడ్లైన్ పైన ఉంది, కింద వీడియో ఎట్లా వెళ్తుంది, వీడియోలో కారు ఒకటి వెళ్తుంది, చిన్న వంతెనలాగా ఉంటుంది, అటు ఇటు ఏం లేవు, నీళ్ళు ప్రవహిస్తుంది, తెలిసి అటు ఇటు కొంచెం ఒకేసారి ఒక ఏరియాలో ఓన్లీ వేస్తారు, ఇటుపక్క అటుపక్క మీద కారు వెళ్తా ఉంది. నేను చూస్తా ఉండి నేను ప్రార్థన చేసుకుంటాను, 2:30 వరకు ప్రార్థన చేసుకున్నాను, మళ్ళా 6ంటికి అప్పుడు లేచాను. నేను ఎందుకనో దాన్ని చూసి ప్రభా ఇది కొట్టుకోకూడదు ప్రభా అని ప్రార్థన చేస్తాను. ఏమన్నా నేను చూసేది ఏంటి వీడియోనా రియల్ చూస్తున్నాను చెప్పండి. హెడ్డింగ్ ఏమని పెట్టారు? నేను నా దాంట్లో అది పంపిస్తాను. హెడ్డింగ్ ఏమని పెట్టారు చెప్పండి? వరద వచ్చినప్పుడు మీరు ప్రయాణించకూడదు, ప్రయాణిస్తే ఏమవుతుంది? నేనేమని ప్రార్థన చేస్తాను మనసులో చెప్పండి? కొట్టుకుపోకూడదు. ఈ సైతం నువ్వు ఏదో అంటున్నావు కానీ కొట్టుకుపోయేదాన్ని అక్కడ పెడతారు, ఎందుకంటే హెడ్డింగ్ అదే ఉంది. అది చివరి దాకా వెళ్ళిన తర్వాత దాటి వెళ్ళిపోయింది, కొట్టుకోవాలా, దాటి వెళ్ళిపోయింది, కొట్టుకుపోలేదు. అంటే నేను చివరి వరకు చూస్తేనే తెలిసేది నాకు. అతను ఏదైనా సరే కొట్టుకుపోయేదాన్ని అక్కడ హెడ్డింగ్ పెడతారు. మరి ఎందుకని అలా అటు పెట్టారు? మన సొమ్మేం పోయింది, మన యాప్స్ పెట్టే అప్లికేషన్ చెప్పండి. ఇప్పటికి నాకు యూని గారి బండి ఉంది, అది పెట్రోల్ అయిపోతుంది, దాన్ని మీద సిలివేసుకుంటాను. ప్రభా సహాయం చేయండి, నడమంటే నడుపుతాను, కాదే సహాయం చేయండి. వెళ్ళిపోయి పెట్రోల్ బంకులో ఆగింది, ఇప్పుడు నేను నడిపించాను. ఎవరున్నారు నాకు? ఏటీఎం కార్డులో ఫుల్ అమౌంట్ ఉన్నాయి కదా. ఎవరున్నారు చెప్పండి వీళ్ళరా? ఎవరున్నారు? యేసయ్యతో ఫ్రెండ్షిప్ చేయండి, యేసయ్యతో సహవాసం చేయండి, ఒంటరి ప్రార్థన చేసుకోండి. ఆయన అంటే చాలు, అన్ని మీకు అయిపోతాయి. ఆయన లేకుండా
భూమి మీద ఎంత గొప్పోళ్ళు లేనట్టుంటే పేక మండలు అయిపోయినట్టు వెళ్ళిపోతాయి అంతే మొత్తం. వాళ్ళ బళ్ళు ఎంత బలవంతుడని గట్టిగా రెండు నీళ్ళ పిలిచినాను అనుకో, అమ్మాయి బకెట్ లోపల పెడతావా అంటారు. ఎక్కడ లోపల పెట్టరు. చెప్పండి, దేవుడు కృపల్లో ఎలా ఉంటున్నాం అంటే ఎవరి కృపల్లో ఎలా ఉంటున్నాం ఏంటి? అంతటా అందరూ మారు మనసు పొందాలి. చెప్పండి, ఎవరితో సహవాసం వచ్చింది మనకప్పుడు? మనం క్రైస్తవులైన మనం ఏం చేయాలి చెప్పారమ్మా? ఆదివారం 1 గంట, 3 రోజులు ఎప్పుడన్నా అవకాశం ఉంటే 1 అరగంట. ఏంటి కొంతమంది ఉన్నారు అసలు బుధవారం శనివారం కూడా కనపడరు. మాదేదో 20 కిలోమీటర్లు అన్నాను, 20 కిలోమీటర్లు కూడా తొందరగా వచ్చేస్తున్నారు. ఏంటి పిల్లారా, నేను చదువుతున్నాను పిల్లారా, ఇది రుచి మార్గం, ఇది మాట్లాడే దేవుడు, ఇది ఫ్రెండ్షిప్ అయితే సహవాసం. మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోనూ అని ఉంటుంది. మీరు పత్రికలు చదివితే ఎవరితో ఉంటుంది మన సహవాసం? ఎవరితో ఉంటుంది? ప్రభు నాతో మాట్లాడాడు అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏంటి, ప్రభు నాతో మాట్లాడాడు. ఏంటి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీరు ఏకాంత ప్రార్థన చేసుకుంటే కొనసాగించబడతారు. ఫ్రెండ్షిప్ అంటే ఆయన చెప్పినట్టు మనం వినాలి, మన మనసును కలవాలి. మనం ఏదో ఆదివారం వచ్చి వెళ్ళిపోవడం ఉపయోగం లేదు. మారుమూసి పొందిన వాళ్ళు తెలిసింది ఏకాంత ప్రార్థన, ఒంటరిగా దేవుడితో గడపడం వల్ల మేలుందా మేలు లేదా? చెప్పండి, ఎంతమంది గడిపారు అట్లా? గడపలేదా? మనం తెలియకుండానే పశ్చాత్తాపం వచ్చినారా లేదా? కానీ దాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేసుకుంటున్నాం మనం? బైబిల్లో ఉంది, అలాగా హృదయం కాపాడుకుంటేనే పరలోక రాజ్యము. మారు మనసు పొందిన వారు పరలోక రాజ్యం ప్రవేశించలేరు. తర్వాత నేను పచ్చి చదివిన వాక్యం ఏమిటిదంటే, అబ్రహాం ఈ పరిస్థితి చెప్పిన తర్వాత అబ్రహాం పరిస్థితి అక్కడ అగ్ని ఆరోదు పురుగు 8వ అధ్యాయం మత్తయి సువార్తలో అబ్రహాము ఇస్సాకు యాకోబుల గురించి రాస్తా, రాజ్య సంబంధులు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. తర్వాత ఏముంటుంది? తర్వాత వెలుపడి చీకట్లో అక్కడ ఏడుపును పండు కొరుకుటయు ఉండునని దేవుడు నాకు మేలు చేశాడు అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మిమ్మల్ని నరకం తీసుకెళ్ళకి దేవుడు మేలు చేసింది. ఆ మేలు చూసి అన్నా ఆయన మనసార్థమయ్యి మన జీవితాలు మార్చుకుంటాం. ఒకసారి దేవుడు నాకు మేలు చేశాడు అన్న వాళ్ళందరూ ఒకసారి హల్లో చెప్పండి. బిగ్గరగా ఇంకోసారి హల్లో చేస్తారా? దేవుడు మనల్ని దీవించును గాక. మేలు చేసింది ఎందుకంటే నాకు అర్థం లేదు. ఎందుకు మళ్ళీ అబద్ధాలు ఆడతాక అంటే ఒక తల్లిదండ్రులు పిల్లవాడు ఏదంటే అది ఇస్తున్నారనుకో, మళ్ళీ అదే ప్రకారం చేస్తుంటే వాళ్ళకి ఏమనిపించింది? బాధిస్తా బాధేదా? ఎందుకని మరలా నా కొడుకు మారుతాడు, నా కూతురు మారిద్దని ప్రేమిస్తారు. ఏంటి, మన తల్లిదండ్రులు ప్రేమిస్తున్నామంటే వాళ్ళకి ఇష్టంగా మనం ఉంటానికి ఇష్టపడితే దేవుడు కనికరం మనం దొరికింది, దేవుని దయ మనకు దొరికింది. ఆయనే మన తండ్రి. ఐ లవ్ యూ జీసస్ చెప్పండి అన్నమాట. పట్టణాలు చెప్పండి, యేసు ప్రభువు నేను ప్రేమిస్తున్నాను చెప్పండి. నేను ప్రార్థన చేస్తాను. ఎవరు ప్రేమిస్తున్నారు? స్లోగా చెప్పండి, ఫీల్ అవుతారా? స్లోగా చెప్తే ఎవరు ప్రేమిస్తున్నారు చెప్పండి. బిగ్గరగా చెప్పండి. పట్టణాలకి చెప్పండి. సెకండ్ ఒకటి చెప్తారా? చెప్పండి. మరి ఎవరు ప్రేమిస్తున్నాం మనం? యేసయ్య నాకు మేలు చేశాడు అన్న వాళ్ళు చెప్పండి. పట్టణాలకి యేసయ్య నాకు వ్యాధి తగ్గించాడు, బాధ తగ్గించాడు, సమస్యలు విడిపించాడు, అక్కర్లు తీర్చాడు, అందుకనే నేను అప్పుడప్పుడు వచ్చి కనబడేస్తున్నానని చెప్పండి. దేవుడు పరలోక రాజ్యం ఇవ్వాలని, ఆయన ఉండే రాజ్యం మనం ఉండాలని. సాతాను కోసం నరకం, మన కోసం 5,000 సంవత్సరాల దాకా భూమి ఉన్నా లేకపోయినా సైతాన్ ఉంటాడు, నరకం ఉంటే ఆడు వెళ్తాడు. మన భవిష్యత్తు పరలోకం. వాడి భవిష్యత్తు ఏంటి? ఎవరితో సహవాసం చేయాలి? ఏంటి, ఆదివారం వాక్యం అన్నాం కదా, వాక్యం ఉన్న తర్వాత ఇంటికి వెళ్ళిపోతాం కదా, ఏం చేయాలి చెప్పండి. చెప్పండి, ఏసే మాట్లాడిన ఆశ ఉందా? ఆశ ఉందా? అసలు ఆయన ఒక్కడుంటే చాలు పిల్లరా. ఎవరుంటే చాలు? ఆయన ఒక్కడుంటే. ఇక్కడ చాలా మంది నన్ను ఏవో మాట్లాడతాను. నేను అంటాను, మేము విజయవాడ వచ్చినప్పుడు నేను నా భార్య వచ్చాం, కానీ పెద్ద ఆస్తి తీసుకొని వచ్చాం. ఎవరు ఆస్తి? ఎవరు? ఏసై తీసుకొచ్చాం. మై డాడీ, మా నాయన, మై ఫాదర్, మై మదర్, మై ఫ్రెండ్, మై రిలేషన్. ఏంటి, నా సర్వం ఎవరు? ఏంటి, ఎప్పుడు చచ్చిపోయేప్పుడు కూడా 32 పనులు పెట్టే ఉంటాయి.
అసలు 2 పూటలు తిండి ఉండాలని కానీ, ఇదిగో కనబడే చర్చి ఉండాలని కానీ, ఈ గోడ ఉండాలని కానీ, వాహనాలు ఉండాలని కానీ, బ్యాంకు డబ్బు ఉండాలని కానీ, గోల్డ్ ఉండాలని కానీ, మనుషులు పొగడాలని కానీ, తిట్టాలని కానీ, వెనకాల ప్రాపర్టీ ఉండాలని ఏది లేదు. ఎవరుంటే చాలనుకున్నాం మనం. అప్పటికిప్పటికి ఏసై ఉంటే చాలనుకున్నాం. అదే గొప్ప ఆస్తి మాకు. మనసులో ఏది అనుకుంటే అది ఎన్నోసార్లు దేవుడు చేశాడు. మనస్సులో అనుకుంటే ఏమనుకుంటే చెప్పండి, మనస్సులో అనుకుంటే ఏంటి, భూ సంబంధంగా కొన్నిసార్లు దేవుడు కొన్ని పోయినప్పటికి కూడా అసలైన దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఎవరు కలిగి ఉన్నాం మనం చెప్పండి, అసలైన దేవుడు. కావాలా ఏసయ్య? ఎంతమంది కావాలి? ఏసై కావాలంటే ఏం చేయాలి మనం? టైం పెట్టుకోవాలి. ప్రార్థనలు కూర్చున్నప్పుడు టైం పెట్టుకోవాలి, ప్రార్థన అవ్వగానే టైం పెట్టుకోవాలి. అంతేనా? టైం చూస్తూనే ఉండాలి. ఏం చూస్తుండాలమ్మా? టైం చూస్తూ ఉండాలా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు? ఏంటి, ఎవరితో గడపాలి? ఏకాంతంగా. ఆయన మాట్లాడితే ఉండింది ఏంటి, నేను కృష్ణా నది ఉండేది, వారధి పక్కన కృష్ణా నది ఉండిద్దా? తెలుసా? కృష్ణా నది తెలుసా? ఎండిపోయి ఉంటుంది. ఇటు పక్క నుంచి ఇటు పక్క నుంచి చెట్లు కూడా ఉంటాయి. నేను సాయంత్రం 4ంటికి వెళ్ళేవాడిని. ఇసుకలోకి పుస్తకాలు వెళ్ళి ఒకసారి 7ంటికి బయటకు వచ్చాను. మన పక్కన ఉన్న బ్రదర్ చాలా సీనియర్ బ్రదర్ అప్పుడు ఒక మాట, అయ్యా మా కజిన్ బ్రదర్ వాళ్ళ అబ్బాయికి హార్ట్ లో హోల్ పడింది, 8 నెలలు బాబు, ఎన్ఆర్ఐలో ఆపరేషన్ చేస్తున్నారు అన్నాడు. ఏ చిన్న ప్రార్థన చేసినా జవాబు వచ్చేది. నేను దగ్గర 4-5 రోజుల పైన ప్రార్థన చేశాను. నా గురించి చేసుకున్న వాళ్ళ గురించి కూడా. ఇక రేపు ఆపరేషన్ అనగా దేవుడు వాక్యం వాడు చూపించాడు. తుఫాను అలజడును అనిపివేయవాడిను నేనే. నాకు ధైర్యం వచ్చింది వాక్యం అతను వస్తాడని. నేను చెప్పేసా, ఆ పిల్లవాడికి ఏమవుతుందంట, దేవుడు ఈ వాక్యం వచ్చినాడు. వాళ్ళు చక్కగా పిల్లవాడు నార్మల్గా ఉన్నాడు, ఇప్పుడు సజీవుడిగా ఉన్నాడు. ఏంటి ఎప్పుడు ఇది జరిగినా తెలిసి 2008లోనో 2009లో జరిగింది. ఎందుకంటే దేవుడు మాట్లాడటం వల్ల ధైర్యం వేరు. ఎవరు మాట్లాడటం వల్ల? ఏసై మాట్లాడితే దేవుడు చూచాడు, అమ్మా ఇదిగో నీ భర్త పరిస్థితిలో ఉంది, కంచి వేసుకో అంటే ప్రార్థన చేద్దాం ఉంటాం. యాక్సిడెంట్ అవ్వాల్సిన అవ్వకుండా దేవుడు తీసుకొచ్చేస్తాడు. ఒకవేళ యాక్సిడెంట్ అయినా ఏం అవ్వకుండా దేవుడు తీసుకొచ్చేస్తాడు. ఏంటి నేను చదువుతున్నానమ్మా, మీ పిల్లల కోసం మీరు ప్రార్థన చేయండి. ఈ కళ్ళంపని నీళ్లు నువ్వు మర్చిపోయిన ఏసై మర్చిపోయి. నీ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు. నీ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా. ఒక తల్లి గురించి నేను చెప్పి ముగిస్తాను. ఆవిడ వాళ్ళ ఊర్లో ఎవరికన్నా డెలివరీ అయితే మోపలు కూడా ఆడపిల్ల చెప్పేస్తారు. కలొచ్చిద్దాం. ఎవరైనా చచ్చిపోతే ఎవరు చచ్చిపోతున్నారో కూడా ముందు దేవుడు చూపిస్తాడంట. ఎప్పుడు వైట్ డ్రెస్ వేసుకునిద్ది, బాగా మోకాల మీద ప్రార్థన చేస్తుంది. వృద్ధురాలు ఆవిడికి మండవిలో ఒకసారి వస్తే ఆ వాక్యాలు అన్న తర్వాత మారుమూసి లేదని విషయం అర్థమైంది. ఏమి లేదని విషయం అర్థమైంది. అమ్మో ఏంటి, నాకు దర్శనం అవుతున్నాయి, దేవుడు ప్రేమిస్తున్నాడు, అన్ని చెబుతున్నాడు, కానీ నేను ఇంకా అబద్ధాలు ఆడుతున్నా, బూతులు ఆడుతున్నా, అన్ని చేయాల్సిన పనులన్నీ. ఆమె దగ్గర 20 రోజులు 25 రోజులు మందిరంలో ఉండి పశ్చాత్తాప ప్రార్థన చేసుకుంది. ఇంటికి వచ్చిన తర్వాత అందరితో సమాధాన పడి క్షమాపణ అడిగి తిరిగి ఇచ్చేసి చక్కగా ఉంది. అందులో ఒక అబ్బాయి రొయ్యలు వ్యాపారం చేశాడు. రొయ్యలు ఫీడ్ ఇస్తారు కదా, చిన్న చిన్న రొయ్యలు, అది వ్యాపారం చేశాడు. లక్షల్లో తిరిగేవాడు. భయంకరమైన ఆడపిల్లలతో కానీ, పాపంలో కానీ, పేకాట్లో కానీ, తాగుడులోకి తిరిగేవాడు. ఆమె చెప్పిందంట, నానా నేను ఎన్నోసార్లకి వెళ్ళాను, కానీ నిన్ను ఎప్పుడు రమ్మలేదు. ఒక్కసారి నువ్వు మారు మనసు పొందడానికి రా, నీకు నచ్చితే ఆ భక్తి చెయ్యి, లేకపోతే ఇక దేవుడికి రావద్దని చెప్పింది. ఆయన వచ్చాడు, ఆల్ నైట్ ప్రేయర్లో పాల్గొన్నాడు. ఆదివారం ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. ఆదివారం ఇంటికి వెళ్ళి ఏం చేశాడు? పడుకున్నాడు. ఆదివారం సాయంత్రం ఆ ఊరు పెద్దల ప్రెసిడెంట్ పిలిచారు. ఒరే, కృష్ణా జిల్లాకి కొన్ని నెలలు సంవత్సరాల నుంచి నీరు లేవు. ఆ రోజుల్లో మా కాలంలో కూడా ఎండిపోయింది. ఎట్లా బట్ట నీళ్లు తప్పించి మంచి చెరువు నీళ్లు పడతా ఉంటే నువ్వు నిన్న శనివారం నీళ్లు నీ చెరువు పెట్టేసుకున్నావు అని చెప్పి అందరం మాట్లాడుతుంటే, లేదు లేదయ్యా, నేను పలానా ఊరు వెళ్ళాను, పలానా రోజు వెళ్ళా, ఇవాళ మధ్యాహ్నమే వచ్చాను, ఇదిగో పడుకొని ఇప్పుడే లేచాను, నాకు తెలియదు అంటే, లేదు వీడు అలాంటి వాడు అంటే ఇక అలాంటి వాడు, వాస్తవంగా అలాంటి వాడు, కానీ నీళ్ళు ఎత్తనం కట్టలేదు. ఈ మంజీల కోసం అని అందరం డబ్బులు వేసుకొని తోడుకుంటుంటే నీవు ఇలాంటి పని చేస్తావా, నీ పని ఇలా లేదని చెప్పి 10,000 రూపాయలు తప్పేశాను. ప్రెసిడెంట్ నుంచి ఏం చెప్తే తింటాడంట,
పెద్దలు ఈయన ఏం చెప్తే తింటారంట. ప్రార్థనకు ఒకే ఒక్క రోజు ఇచ్చాడు. రిజల్ట్ ఎంత కనపడింది చెప్పండి, చెప్పండి. 10,000 రిజల్ట్ కనపడింది. ఇక ఇక అర్థమైందండి. నేను దేవుడు ఇంతకన్నా దేవుడి సన్నిధికి వెళ్ళాలని చెప్పి అక్కడ దేవుడు ఉన్నాడు, నిజమైన దేవుడు అంట. నన్ను సైతాన్ని ఆపటానికి పని చేసిందని పెద్ద కోపం వచ్చిందంట. ఎవరి మీద? సైతాన్ మీద. నీ పని ఇట్టుందా అని చెప్పి మండవులు వచ్చి 16 రోజులు ప్రార్థన చేసుకున్నాడు. ఇప్పుడు అమలాపురంలో సేవ చేస్తున్నాడు. దగ్గర దగ్గర 34 సార్లు జరిగిందంట పాల్గొనడం వచ్చి. ఎన్నిసార్లు జరుగుతుంది? ఇళ్లలో జరిగినాయి, 5 కూర్చొని 50 మంది కూర్చొని ఎక్కడైనా కానీ ఎన్నిసార్లు జరుగుతుంది? ఇప్పుడు 34 సార్లు జరిగింది. దేవుడు బహుబలంగా అతను వాడుకుంటున్నాడు. ఏంటి? ఏం భయపడలేక పట్టు వదల్లా ప్రతి చిన్న విషయం కూడా దేవుడు ఆయన చెబుతున్నాడు. దేవుడు ఆయన వాడుకుంటున్నాడు. ఎవరితో సహవాసం చేయడం వల్ల? దేవునితో. కొంతమందికి ఏదన్నా ఇబ్బందులు సోదరులు ఎదురైతే నాకేమో బహు సంతోషం వేసింది. ఈ సేవకులు అవటానికి ఏమో ఎన్నవుతున్నాయి. లేదు రారన్నా నిజం రండి అయ్యా బాబు, అయ్యా రండి వస్తానండి, మా మాట వింటారా? మీరు అట్టగా అంటారు, ఎవరు రారు. ఆయన డీల్ చేస్తే ఏం చేస్తారు? అయ్యా మీ ఇష్టం అయ్యా, నీవు నేను ఒకటే అంటారు. ఏమంటారు? ఎవరెవరు పెట్టినప్పుడు దేవుడు వాళ్ళు ఎవరు అన్నారు. నా మాటలు బాధ అర్థం ఉండేది. బాధ వేసినా నిజం చెప్పినాగా తప్పదు. అందరూ అంతటా ఏం చేయాలి చెప్పండి? సేవ చేయాలి. మాడమూసుకోండి, కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన దేవుని సన్నిధిలో ఉన్న మనం దేవునితో సహవాసం చేయడం వల్ల వచ్చే మేలు మన జీవితాలు ఎలా ఉంటుంది?